నమస్కారం శ్రీ కొన్ని విలువలతో బతకాలనే ఆలోచనతోనే ఆయన విసిరినటువంటి సవాల్ని నువ్వు కడిగిన ముత్యం మాదిరిగా ఆ రోజు నిన్ను మాట్లాడతాము, నిన్ను గౌరవిస్తామని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కట్టుబడుతూనే ఎక్స్పెడిషియస్ గా అంటే త్వరితగతిన నా కేసులను పరిష్కారం చేసి దీంట్లో జడ్జిమెంట్లు ఇవ్వండి, తీర్పులు ఇవ్వమని చెప్పేసి నేనే అప్పీల్ వేసి, అందులో భాగంగానే ఈ అప్పీల్లో నిర్దోషిగా పేర్కొంటూ నేను వేసినటువంటి అప్పీల్లో నన్ను నిర్దోషిగా పేర్కొంటూనే ఈ రోజున హైకోర్టు ఆ కేసులు కొట్టేసినటువంటి పరిస్థితి, మేము వేసినటువంటి అప్పీల్ అలవ్ చేసినటువంటి పరిస్థితి. మంచుకో చెడగో నన్ను రెచ్చగొట్టినటువంటి నా ప్రత్యర్థులు కూడా ధన్యవాదాలు తెలుపుతాను. మీరు ఆ మాట కొద్ది నాకు 2 రోజులు ఏదైతే ఒక మాట వచ్చిందో కడిగిన ముత్యం మాదిరికి వచ్చేసి ఎన్నికల్లో పోటీ చేయమని నా సంకల్పాన్ని మీరే నిర్దేశించినారు. ఆ సంకల్పం మేరకు నేనే వెంటబడి కోర్టుల్లో నా కేసుల్ని త్వరితగతిని పూర్తి చేయమని చెప్పేసి కూడా వెంటబడి తీర్పును కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇదే చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే బాగుంటుందని చెప్పేసి నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఈ దమ్ము ధైర్యం ఉండి ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని త్వరితగతిన నాకు ఇంత టైం లోపల ఈ ఎలక్షన్ లోపల నాకు తీర్పుల్ని ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టును కానీ సుప్రీంకోర్టును కానీ అడిగే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉంటే నిజంగా ఆయన కందికొండ ప్రసాద్ స్థాయికి కూడా పనికొస్తాడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ఆయన స్థాయి నేను నా స్థాయికి ఆయన అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే పదే పదే నన్ను నేరస్తుడండి, దొంగ అన్నారు, ఇన్ని మాటలు అంటూ కూడా పడుతూ కూడా నా సంకల్పాన్ని ఎప్పుడు పోగొట్టుకోలేము. మేమేదో నిజాయితీగా బతకల్లా, ప్రజల్లోకి సభ్య సమాజంలోకి వచ్చిన తర్వాత, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మేము ప్రవర్తించిన తీరు కానీ, మేము ప్రవర్తించాలన్న ఆలోచన విధానం కానీ, వాళ్ళతో మసలుకున్నటువంటి విధానం కానీ, ఈ సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతను కానీ మేము ఎప్పుడు విస్మరించాల. చాలా గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నామని చెప్పేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతికినాం. ఈ కేసులు ఏవైతే ఉన్నాయి, ఈ 2 కేసులు కూడా మేము రాజకీయాల్లోకి రాకుండా ఉన్నటువంటి కేసులు. ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వచ్చినాక మా మీద ఎటువంటి అవినీతి కేసులు అలా జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయినాక జగన్మోహన్ రెడ్డి కేసులు వచ్చినాయి.
జగన్మోహన్ రెడ్డి అదే ఆలోచన చేసుకోమని చెప్తాను. ఎవరైతే ప్రత్యర్థులు సవాళ్ళు విసిరినారో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరికీ కూడా చెప్తాను. ఐ థ్యాంక్ యూ ఆల్. ఎందుకంటే మీరు అనకపోతే నాకు ఇంత పట్టుదల వచ్చేది కాదేమో. అంతేకాకుండా మీరు కూడా నాకు విసిరినటువంటి సవాల్ మీ నాయకుడికి విసిరితే చాలా ఈ సమాజానికి మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉంటాడో ఎగిరిపోతాడు, తెలిసిపోతుంది. అది కూడా ఈ ఎన్నికల్లో ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ తెచ్చుకుంటే చాలా మంచిదని చెప్పేసి నిజంగా కొన్ని విలువలతో కట్టుబడినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని సమాజం చూస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ చెల్లెలు కూడా తిరుగుతున్నారు ఈ రోజున. మర్డర్ కేసుల్లో కూడా వాళ్ళే ఉన్నారని చెప్పేసి వీటన్నిటికీ నిజంగా ఆయన ఎంక్వైరీ వేసుకొని గతంలో ఉన్నటువంటి కేసుల మీద కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ పిటిషన్ ఆయనే వేసుకొని సుప్రీంకోర్టులో నాకు తొందరగా జడ్జిమెంట్ ఇచ్చేయండి, 50 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, నెల లోపల నోటిఫికేషన్ వస్తుంది, ఈ నోటిఫికేషన్ లోపల నా మీద ఒక స్పెషల్ కోర్టు పెట్టేసి దాని మీద ట్రయల్ రన్ చేసి ట్రయల్ నిర్వహించి తీర్పునివ్వమని చెప్పేసి కొడితే నిజంగా అభినందిస్తాం వైఎస్ఆర్సీపీ పార్టీని అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేసుకుంటాను. గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో పదే పదే మమ్మల్ని మాట్లాడినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ ఇస్తున్నప్పటికీ కూడా మాతో పాటు మమ్మల్ని నమ్మి నడిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. అంతేకాదు డిమారలైజ్ కాకుండా ఎప్పటికప్పుడు మాతో పాటు ఒక మోరల్ బూస్టప్ ఇస్తూ మాకు ఉపయోగపడినటువంటి అజ్ఞాత వ్యక్తులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కష్టకాలంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రసాద్కి ఏమన్నా ఇబ్బంది నన్నే అడిగినారు. ఇప్పుడు ఓపెన్ అయి చెప్తున్నా, అడిగితే నాకు కొద్దిగా టైం కావాలని చెప్పి, అంతవరకు మనం అనౌన్స్ చేస్తాం కదంటే నా భార్యను అనౌన్స్ చేయమని చెప్పినాను. ఏమాత్రం వెరవకుండా నా భార్యను అనౌన్స్ చేసి నా మీద నమ్మకం పెట్టి మా పార్టీని కానీ మా పార్టీ అధినాయకుని కానీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే నాయకుడు అనేవాడు వాళ్ళని నమ్మి నడిచినటువంటి నాయకుల్ని విస్మరించకూడదు అనడానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. చాలా మంది అపవాదులు వేస్తుంటారు వాళ్ళ కోరికలు తీరడం, నాయకుడు అట్లా మోసం చేసినాడు, ఇట్లా మోసం చేసినాడు. మోసం చేయాలనే ఆలోచన ఉంటే నా విషయంలోనే బాగా మోసం చేసి ఉండొచ్చు, ఎక్కడ చేయలే. దీనికి నిబద్ధతకి ఆయన నిబద్ధత